రోజు అందరమే ఎరుపెక్కిన కథ. అనంతపురంలో ఎన్టీఆర్ కటౌట్ కి రక్తాభిషేకాలు చేశారు. సహజంగా ఎక్కడైనా పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర మూవీ కోసం వెరైటీగా ట్రై చేశారు. మరి ఇంత అభిమానమా అని సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. RRR తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అభిమానుల సందడి ఆల్రెడీ ఆకాశానికి చేరుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. RRR దేవర మధ్య 2.5 ఏళ్ల భారీ గ్యాప్ ఉంది. ఆ మాటకొస్తే అరవింద సమేత వీరరాఘవ్కు RRRకి 3.5 ఏళ్ల గ్యాప్ ఉంది. అంటే ఎన్టీఆర్ సినిమాలు ఎంత లేట్ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య ప్రభాస్ కూడా మూవీ మేకింగ్లో స్పీడ్ పెంచారు. ఎన్టీఆర్ కూడా స్పీడ్ అందుకోవాల్సింది. అయితే స్పీడ్ కంటే ముందు ఆయన హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. రాజమౌళితో సినిమా చేస్తే వెంటనే ఆ హీరోకి ఫ్లాప్ పడుతుంది అనే సెంటిమెంట్ ఉంది. రామ్ చరణ్కి కూడా ఆచార్యతో ఆ సెంటిమెంట్ తప్పలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే రామ్ చరణ్తో ఆచార్య మూవీ తీసిన కొరటాల శివ ఇప్పుడు ఎన్టీఆర్తో దేవర తీశారు. ఈ సెంటిమెంట్ని తప్పించుకుంటే ఎన్టీఆర్ రికార్డులు బ్రేక్ చేసినట్లే లెక్క. ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగింది. ఈ నెల 27న సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతోంది. ఇటు ఏపీ ప్రభుత్వం దేవర స్పెషల్ షోస్కి అనుమతి ఇచ్చింది. 2 వారాల పాటు ప్రతిరోజు 6 ఆటలు ఆడిచ్చేందుకు థియేటర్స్కి ప్రత్యేక అనుమతినిచ్చింది ప్రభుత్వం. టికెట్ రేట్స్ కూడా భారీగా పెంచుకోవటానికి పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో అప్పర్ క్లాస్ 110 రూపాయలు, మినిమం ఛార్జ్ 60 రూపాయలుగా ఉంటుంది. మల్టీప్లెక్స్ థియేటర్స్లో టికెట్ రేటు 135 రూపాయల వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఎక్స్ట్రా షోస్తో పాటు టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై జూనియర్ ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దేవరపై ఎంత నెగిటివ్ ట్రోల్ నడుస్తున్నా అభిమానులు అదేం పట్టించుకోవటం లేదు. ఎన్టీఆర్కి పాజిటివ్గా సోషల్ మీడియాలో ఓ వైబ్ క్రియేట్ చేశారు. RRR కంటే ఈ మూవీని పెద్ద హిట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. దేవర ప్రమోషనల్ మెటీరియల్ యూట్యూబ్లో అంతా సంచలనం కావటానికి అదే రీజన్. ట్రైలర్, సాంగ్స్ భారీ వ్యూస్ సాధించాయి. ఇక రిలీజ్కి వారం రోజుల ముందుగానే థియేటర్స్ వద్ద సందడి మొదలైంది. భారీ కటౌట్స్తో థియేటర్స్ దగ్గర హడావిడి చేస్తున్నారు ఫ్యాన్స్. అనంతపురం థియేటర్ వద్ద ఏకంగా రక్తాభిషేకమే చేశారు. అసలు దేవర మూవీలోనే రక్తం ఏరులై పారినట్లు సీన్స్ ఉన్నాయి. సముద్రం మొత్తం రక్తమయంగా మారినట్లే చూపించారు. అందుకే సింబాలిక్గా సినిమా కటౌట్లకి రక్తాభిషేకాలు చేశారు ఫ్యాన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.